రే సిద్ధ, ఆ శారదని చంపేమని చెప్పాను కదా, ఎందుకు వదిలేసావు? నేను చేసే పని ఎప్పుడైనా సగోలు ఆపేశాను అయ్యా. ఆ సారథి గారి శ్వాస ఆగేంత వరకు అక్కడే ఉండి వాడిని మట్లో కలిపేశా. ఈ చేతులు సాక్షిగా చెప్తున్నా, వాడు బ్రతికే అవకాశం లేదు. నీ చేతిలో చచ్చిన వాడు నా చేతిలో బాక్స్ ఎలా దొంగిలించాడు అంటే ఆ డిటెక్టివ్ గాడు అబద్ధం చెప్తున్నాడా? బాక్స్ దొంగలించడం ఏంటయ్యా? అసలు ఆ డిటెక్టివ్ ఎవడయ్యా? సిద్ధ, ఈ మధ్య రాజకీయాల్లో అడుగు పెడుతున్నాను కదా, రక్తం మరకలు మన చేతికి అంటుకోకూడదని నీ వరకు రానివ్వలేదు. నీకు తెలియకుండా చాలా విషయాలు జరిగాయిరా సిద్ధ. ఏంటయ్యా ఇలా చేశారు? ఒక్క మాట చెప్పుంటే వాడిని అక్కడే మాటేసి మట్లో కలిపేసేవాడిని. అదేరా నేను చేసిన పొరపాటు. సిద్ధ, నీ చేతులకు పని పడిందిరా. జగపతి గారు, ఇప్పటికే మీ ఆస్తి మొత్తం పోయింది. ఇదంతా చూస్తే మీకు ఏదో చెడు జరుగుతున్నట్టుంది. ఈ సమయంలో ఇంకో మరక అవసరం అంటారా? అయితే భయపడమంటావా? భయపడి పారిపోమంటావా? ఆస్తి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోగలను, ప్రాణం పోతే మళ్ళీ పుట్టగలను. సిద్ధ, ఈ గౌరవమే పోతుందనుకుంటే వాడు పోవాలి, ఆ డిటెక్టివ్ గాడి ప్రాణం పోవాలి. అలాగేనయ్యా. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మరి ఆ బాక్సు? సిద్ధ, మన ఆస్తికి సంబంధించిన ఒక బాక్స్ వాడి బుర్రలో ఉంది. ఆ బాక్స్ మన చేతికి చిక్కిన మరుక్షణం వాడి ప్రాణం పోవాలంతే. అంతదాకా నేను చూసుకుంటానయ్యా. అప్పటి వరకు వాడి ప్రాణానికి నాది హామీ.